హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మష్రూమ్ కర్రీ చేసుకుందాం. మష్రూమ్ కర్రీకి ముందు మష్రూమ్ని ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టి కడాయిలో డైరెక్ట్గా మష్రూమ్ని వేసేసేయండి. ఎందుకంటే నూనె కానీ ఏమి యాడ్ చేసే పని లేదు. మష్రూమ్ ఫ్రై అయ్యే కొద్దీ వాటర్ చాలా రిలీజ్ అవుతాయి మష్రూమ్లోంచి. ఆ వేస్ట్ వాటర్ అంతా పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగోండి వాటర్ ఎంత రిలీజ్ అయిందో చూడండి. ఆ వేస్ట్ వాటర్ అంతా బాగునియాల. అప్పుడే మష్రూమ్ కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. మష్రూమ్ వేయించుకొని పక్కన గిన్నెకి తీసి పక్కన పెట్టేసుకోవాలా. మష్రూమ్ కర్రీలోకి క్యారెట్లు, పచ్చిమిరకాయలు, బీన్స్, ఉల్లిపాయలు అవి కోసి పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలా. సన్నగా తరుక్కుంటే బాగా ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అది పచ్చివాసన పోయిందాకా వేయించుకోండి. మనం ముందే 4 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు బాగా మగ్గాలి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం తగినంత ఉప్పు, పసుపు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మనం ముందే కోసి పెట్టిన పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకోవాలి. ధనియాల పొడి, కారం అన్నీ, ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూనున్నర వేసుకోవాలా. కారం మీరు తినగలిగినంత వేసుకోండి. మష్రూమ్ కర్రీ ఈ స్టైల్లో చేసుకున్నారంటే టేస్ట్గా ఉంటుంది. మష్రూమ్ అనేవి మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలా. కొద్ది గరం మసాలా, కారం, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి టమాటాలతో పాటు బాగా మగ్గనివ్వాలా. బాగా మగ్గనిచ్చి అలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మనం ముందే వేయించి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గోబీ ముక్కలు, బీన్స్, క్యారెట్ అవి వేసేసి బాగా కలుపుకోవాలి గ్రేవీలో కలిసేటట్టుగా. గ్రేవీలో కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలా. మగ్గించుకొని 1 గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకోండి. గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా ఉడుకుతుంది. ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోండి. సూపర్ ఉంటుంది ఇలాగని చేసుకుంటే కర్రీ. మనం ముందే వేయించి పెట్టుకున్న మష్రూమ్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే మష్రూమ్ వేస్తే చిన్నగా అయిపోతాయి. అందుకని చెప్పి ఒక 10 నిమిషాలకు 5 నిమిషాలకి దించుతామనంగా మష్రూమ్ని వేసేసుకుంటే 5 నిమిషాలు ఉడికితే చాలు. ఎక్కువగా ఉడకనివ్వాల్సిన అవసరం ఉండదు మష్రూమ్ని. ఇప్పుడు మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలా. కొత్తిమీర లాస్ట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. ఒక నిమ్మకాయ పిండేసుకొని కొత్తిమీర చల్లేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి దించేసుకుంటే కూర రెడీ అవుతుంది. కూర మాత్రం గుమగుమలాడిపోతుంది. సూపర్ వచ్చింది. చపాతీలోకైనా, పలావ్లోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా సూపర్ ఉంటుంది.
అదిగోండి ఉడికింది బాగా, నూనె కూడా పైకి తేలింది. ఇలా వచ్చిందా ఉడికించుకోవాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.